अनिल अनिल
బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వెంకయ్య గౌడ్ గారి నాయకత్వంలో అందరూ కూడా మహిళా సోదరులకు వివిధ సంఘాల వారు అందరూ చేరి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఈ కార్యక్రమం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవం కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దాదాపు 30 రాష్ట్రాల్లో కూడా ఆయన రాజ్యాంగాన్ని నిర్మించి ఆయన పరిపాలన దక్షతకు ఆయనకు ఘనంగా ఈరోజు జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. పలమనేరు నడిగొట్టున మా అందరి అభిమాన నాయకుడు బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని వెంకయ్య గౌడ గారి ఆధ్వర్యంలో పట్టణాధ్యక్షులు హేమంత్ రెడ్డి గారు, అదేవిధంగా అన్ని మండలాల నుంచి వచ్చినటువంటి అధ్యక్షులు, వివిధ నాయకులు అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున జరగడం మేము చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే అంబేద్కర్ గారు సమానత్వం, ఆర్థికంగా రాజకీయంగా అణగారిన వర్గాలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించినటువంటి వ్యక్తి. మీకు అందరికీ తెలుసు, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేసి సాక్షాత్ రాజధానిలో అంబేద్కర్ గారి 105 అడుగుల విగ్రహాన్ని, 25 అడుగుల విగ్రహాన్ని స్థాపించి మా ఆత్మగౌరవాన్ని నడిబొట్టున నిలబెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కూటమి ప్రభుత్వంలో దళితులమైన దాడులు కానీ, హత్య రాజకీయాలు కానీ వెల్లువెక్కుతున్నాయి. ఇలా అదే కాకుండా వర్గీకరణతో దళిత జాతిని, అన్ని జాతులను చిన్నాభిన్నం చేస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి అరాచక రాజకీయాలకి స్వస్తి పలకాలంటే ఖచ్చితంగా ఎస్సీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ ఈరోజు వర్గ సవరణ బిల్లు కానీ ఈ విధంగా మత కుల రాజకీయాలు తెరపైకి తెచ్చి చిన్న చిన్న కులాలని విచ్ఛిన్నం చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి చెమరగీతం ప్రజలు బుద్ధి చెప్పాల్సిందే. మరి దళిత వర్గాలందరూ కూడా ఏకం కావాల్సిందే. రానున్న రోజుల్లో మళ్ళీ మనకు అండదండగా మనకు నిలబడ్డటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఈరోజు పలమనేరులో నిరంతరం కార్యకర్తకు కానీ, దళితులకు కానీ, అణగారిన వర్గాలకు అందుబాటులో ఉన్నటువంటి వెంకటయ్య గౌడ గారు కానీ ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి రావడానికి ప్రతి ఒక్కరూ కూడా కృషి చేసి అంబేద్కర్ యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలని కూడా ప్రతి ఒక్క దళిత జాతి బిడ్డను కూడా కోరుకుంటున్నాం. జై బిఆర్ అంబేద్కర్. బిఆర్ అంబేద్కర్ గారి 34వ జయంతికి ఇచ్చేసినటువంటి పలమనేరు నియోజకవర్గ ప్రజలందరూ ఇచ్చేసినటువంటి ముఖ్య నాయకులు కావచ్చు, గంగవరం మండల నాయకులు, అదేవిధంగా పలమనేరు రూరల్ మండల నాయకులు, అదేవిధంగా టౌన్ నాయకులు అందరూ కూడా ఇక్కడ ఇచ్చేశారు. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు చూస్తున్నాం, మన ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ ఆ రాజ్యాంగ బుక్కు ఒక వ్యతిరేక బుక్, రెడ్ బుక్ అనే బుక్ను తీసుకొచ్చినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వం ఉందని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే అంబేద్కర్ గారు ఉన్నటువంటి ఆలోచనతో ఏదైతే అట్టడుగు బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా న్యాయం జరగాలి అనే విధంగా ఆయన రచిస్తే వాటన్నిటిని కూడా చూట్లు పొడుస్తూ ఈ గడిచిన 1 సంవత్సరం నుంచి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అన్ని వర్గాలు కూడా అన్యాయం చేస్తున్నటువంటి ప్రభుత్వ ఏదైనా ఉంది అంటే అది కూటమి ప్రభుత్వం అని కూడా గొప్పగా చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 30 రాష్ట్రాలు ఆయన రచించినటువంటి రాజ్యాంగంతో ఈరోజు రాజ్యం ఏలుతుంటే ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రాజ్యం ఏలుతూ ఉంది. దీని అంతా కూడా అరికట్టాలంటే ప్రజలు మీరు గమనించాలి. గడిచిన 5 సంవత్సరాలు ఎలాంటి పరిపాలన ఉండింది. గ్రామ స్వరాజ్యం అంటే మీ ఇంటి దగ్గరికే సచివాలయాలు తీసుకొని వచ్చి ఇంటి దగ్గరికే పరిపాలన అందించినటువంటి ఘనత
జగన్మోహన్ రెడ్డి గారిది. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో ఏదైతే ఆయన రాసినటువంటి రాజ్యాంగ పుస్తకంలో పొందుపరిచారో వాటినన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా మంచి చేసే విధంగా గతంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టడం జరిగింది. మనం అందరూ కూడా చూసాం. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేక అందరినీ కూడా విభజిస్తూ ఈరోజు మీరు గమనించాలి, విజయవాడ నడిబొడ్డున అంత ఎత్తు విగ్రహాన్ని ఎవరు స్థాపించారు? 125 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసేటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకోండి. దాన్ని కూడా ఈరోజు ప్రైవేటీకరణ చేయాలని ప్రయత్నిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని మనం ఏమని కూడా అనాలో అర్థం కానటువంటి పరిస్థితి. అలాంటి విగ్రహాన్ని డ్యామేజ్ చేయాలని కూడా ప్రయత్నించినటువంటి కూటమి ప్రభుత్వాన్ని మనం ఏమనాలి అని కూడా ప్రజలు విజ్ఞప్తిగా వదిలేస్తున్నా. కాబట్టి మీరు అందరూ కూడా గమనించండి. ఖచ్చితంగా ఏదైతే ఎస్సీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, అట్టడుగు వర్గాలు ఎవరైనా సరే వాళ్ళందరికీ మంచి జరగాలి అంటే ఖచ్చితంగా మళ్ళీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం తిరిగి రావాలంటే మళ్ళీ మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది అని తెలియజేసుకుంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జోహార్ అంబేద్కర్.